టు మన టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శివ సర్కిల్ వద్ద ఉన్న ఆర్కే కంటి వైద్యశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సిబ్బంది, రోగులు మరియు స్థానికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ 2005 డిసెంబర్ 15 ప్రారంభమైన ఆర్కే కంటి ఆసుపత్రి నేటితో విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ ఏట అడుగుపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. గత 2 దశాబ్దాలుగా ప్రజలు, నాయకుల సహకారంతో ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 15,000 మందికి పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. గత 2 ఏళ్లుగా తమ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆరోగ్య సేవలకు అనుమతి లభించిందని, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 800 మందికి పైగా ఉచితంగా ఆపరేషన్లు చేశామని డాక్టర్ హేమంత్ కుమార్ పేర్కొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పెద్ద కడుబూరు మరియు మాధవరం గ్రామానికి చెందిన దాదాపు 80 మంది పేషెంట్లకు ఉచిత క్యాటాక్ట్ ఆపరేషన్ చేయడం జరిగిందని, పెద్ద నగరాల్లో లభించే కార్పొరేట్ స్థాయి అధునాతన వైద్య సదుపాయాలు ఆర్కే కంటి వైద్యశాల ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ గారు, ప్రముఖ కంటి వైద్యులు హేమంత్ కుమార్ గారు ప్రసంగించవలసిందిగా తెలియజేస్తారు. గౌరవనీయులు, మాకు ఎంతో ఆకులు పెద్దగడుగురు రమాకాంత్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమాకాంత్ రెడ్డి గారికి ఒక ఆల్టర్నేటివ్ అంటే నాకు ఇష్టం అంత బిజీ ఉండి కూడా రావడం జరిగింది. తర్వాత మా వెల్విషర్ మోజెస్ గారు, వారికి కూడా సడన్ గానే చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా కొంచెం సడన్ గా ఫిక్స్ అయ్యింది, సడన్ గా చెప్పాల్సి వచ్చింది. వారు కూడా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వారు ఇప్పుడు మా చర్చిలో తను యాక్టివ్ మెంబర్. పిలిచిన వెంటనే తను ఎంతో ప్రేమతో వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు. సో మా అందరి చేసుకుంటున్నాను. ఇంకా మా స్టాఫ్ గురించి ఒక మాట చెప్పాలంటే, వాళ్ళ స్టాఫ్ లేదంటే నేను ఒకటి, మా స్టాఫ్ ఒకటి. సో వాళ్ళ గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె హేమంత్ కుమార్. నేను ఇక్కడ ఎమ్మిగనూరులో ఆర్కే ఐ హాస్పిటల్ రన్ చేస్తున్నాను. నేను ఒక ఆఫ్థాల్మాలజిస్ట్ని, అంటే ఒక ఐ స్పెషలిస్ట్ని. ఈరోజు మన హాస్పిటల్ ఇక్కడ ఎమ్మిగనూరులో స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు కంప్లీట్ చేశాము. 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. గత 2005 డిసెంబర్ 15న మన హాస్పిటల్ ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన పేషెంట్స్ సపోర్ట్తో, మిగిలిన నాయకుల సపోర్ట్తో మన హాస్పిటల్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో మేము 3 పడకల హాస్పిటల్ ఇనీషియల్గా స్టార్ట్ అయ్యిందండి. ఇది 3 పడకల హాస్పిటల్ స్టార్ట్ అయ్యి ఈరోజు 20 పడకల హాస్పిటల్గా ఎదిగింది. ఈ 20 సంవత్సరాల్లో మనం దాదాపుగా ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో ఒక 15,000 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యానివర్సరీ సందర్భంగా మనం యాక్చువల్గా రెగ్యులర్గా ఏం చేస్తున్నామంటే, మనకు గత 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఈ ఆరోగ్యశ్రీ తెచ్చుకున్నప్పటి నుంచి గతంలో కూడా మనం ఐ క్యాంప్స్ చేసాము, చాలా ఐ క్యాంప్స్ చేసాము. కాకపోతే అక్కడ కొన్నిసార్లు ఫ్రీ స్పెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగేది. ఇప్పుడు మాత్రం మనము ఈ కొత్తగా ఆరోగ్యశ్రీ వచ్చినప్పటి నుంచి మనం అక్కడ ప్రతి నెలకు 1 కానీ 2 కానీ ఐ క్యాంప్స్ చేయడము, అక్కడ వెళ్ళి ఎలిజిబుల్స్ ఎవరైనా ఉంటే, అంటే మనకు చూపు మందగించి శుక్లాలు వచ్చేసి ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే మన ఆపరేషన్ను అక్కడ సెలెక్ట్ చేసుకొని మన ఇక్కడ ఎమ్మిగనూరుకు మన ఆర్కే ఐ హాస్పిటల్కి రెఫర్ చేసి వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ గత 2 సంవత్సరాల్లో మనం దాదాపుగా ఒక 800 పైగా ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం గత నెలలో మాత్రం మనకు ఒక పెద్ద కడుబూరు నుంచి ఒక 50 మందికి, మాధవరం నుంచి ఒక 30 మందికి ఈ 2 ఐ క్యాంప్స్ చేసాము. ఈ ఐ క్యాంప్స్ చేసిన తర్వాత వీళ్ళంతా 50 మందిని 30 మందిని సెలెక్ట్ చేసి మన హాస్పిటల్ రెఫర్ చేసి అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ 80 మంది కూడా చాలా హ్యాపీ, మంచి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇలాగే మనము ఫ్యూచర్లో కూడా ఎన్నో ఐ క్యాంప్స్ చేయాలి. నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎలిజిబుల్స్ పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకు అవసరమైన ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాము. కొంతమంది అఫోర్డబుల్ పేషెంట్స్, కొంతమంది అమౌంట్ పే చేసుకోగల పేషెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం మనం కాస్ట్లీ లెన్సెస్ కూడా మనము తక్కువ, మిగతా కర్నూలు అటువంటి ప్రాంతాలతో కంపేర్ చేస్తే
మనకు వాటితో కంపేర్ చేస్తే తక్కువ రేట్తోనే మనము ప్రీమియం లెన్సెస్ కూడా మనము ఆఫర్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ దాదాపుగా పెద్ద సిటీస్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అటువంటి ఫెసిలిటీస్ అన్ని మన దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే ఆపరేషన్ కూడా క్యాటరాక్ట్ చేసే అడ్వాన్స్ ఆపరేషన్, ఫాకో ఎమల్సిఫికేషన్ అంటారు, అడ్వాన్స్ లేజర్ ఆపరేషన్ అంటారు, ఒక అందరికీ అర్థమయ్యే భాషలో. వీటిలో ఏమంటే ఇప్పుడు ఒకప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయడము అలాంటి పరిస్థితులు ఉండేవి. తర్వాత అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ లేకుండా చాలా వరకు కంటి డ్రాప్స్తోనే ఐ డ్రాప్స్ వేయడము, దాంతోనే ఆపరేషన్ చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. పేషెంట్స్కు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ అంటే చాలామంది భయపడతారు కాబట్టి డ్రాప్స్తో చేయడం వల్ల చాలామంది ఇష్టపడి చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. నొప్పి అనేది అస్సలుకు ఉండదు, తొందరగా రికవరీ ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్నంతా మన ఎమ్మిగనూరు ప్రాంత ప్రజలు, మంత్రాలయం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.